ప్రైజ్ ద లార్డ్. 31వ సంకీర్తన 14 నుండి 24 చరణాలు ధ్యానం చేసుకుందాం. దావీదు తరచూ దేవుని హస్తము గురించి, శత్రువు హస్తము గురించి మాట్లాడాడు. నా కాలగతులు నీ వశములో ఉన్నవి, నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించుము, నన్ను తరుము వారి నుండి నన్ను రక్షించుము. ఇది విశ్వాసాన్ని గురించిన ఒక ఆశ్చర్యకరమైన ప్రకటన. ఈ మాటను దావీదు ఒక పెద్ద హోటల్ గదిలో కూర్చుని రాయలేదు. ఈ మాట రాసేటప్పుడు అతడు చీకటితోనూ ధూళితోనూ కూడినటువంటి ఎండిన యూదా అరణ్యంలో ఉన్నాడు. సౌలు అతనిని వెంటాడుతున్నాడు. నా కాలగతులు నీ వశంలో ఉన్నవి అని రాయడం ద్వారా దావీదు మనకు అనేక పాఠాలు బోధిస్తున్నాడు. మొదటిది, సమయం ఎంతో ప్రాముఖ్యమైనది. నీ సామర్థ్యాన్ని వ్యర్థం చేసుకుంటే నీ నిత్యత్వాన్ని నీవు పోగొట్టుకుంటావు. నీ సమయాన్ని వ్యర్థం చేసుకుంటే నీ అవకాశాన్ని నీవు పోగొట్టుకుంటావు. మనము దేవునికి ఇవ్వగలిగినదంతా మన దేహము, మన సామర్థ్యము, మన సమయము. మన సమయాన్ని ఆయనకి ఇవ్వకపోతే ఆయన మన దేహాన్ని, మన సామర్థ్యాన్ని ఉపయోగించలేడు. కాబట్టి సమయాన్ని వ్యర్థం చేయక పొదుపు చేసుకో. రెండవదిగా, సమర్పణ ఎంత ప్రాముఖ్యమైనదో దావీదు జ్ఞాపకం చేస్తున్నాడు. మనం ఉపయోగించని సమయాన్ని, మన జీవనాధారానికి అవసరమైన నడిపింపు లేని సమయాన్ని ఎవరు నియంత్రిస్తున్నారు? మన సమయాన్ని ప్రభువుకు అప్పగిస్తే ఆయన దానిని నియంత్రిస్తాడు. మన ప్రతిరోజును ఉదయాన్నే ఆయనకు అప్పగించడం మనం నేర్చుకోవాలి. మనకెదురయ్యే అవాంతరాలు కూడా ఆయన స్వాధీనంలోనే ఉన్నాయి. మన ప్రణాళికలు మార్చబడినవా? అవి కూడా ఆయన ఆధీనంలోనే ఉన్నాయి. మూడవదిగా, ఇది మనలను దేవుని ఆశీర్వాదాలకు నడిపిస్తుంది. మన కాలగతులు ఆయన చేతిలో ఉన్నప్పుడు మనం ఆయనను విశ్వసించగలం. ఆయన మన కొరకు ప్రత్యేకమైన ఆశీర్వాదాలను సిద్ధపరుస్తున్నాడు. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచించిన మేలు ఎంతో గొప్పది. దేవుడు నీ కొరకు ఈరోజు కొన్ని అద్భుతమైన ఆశీర్వాదాలను దాచించాడు. అయితే నీవు, ప్రభువా, నా కాలగతులు నీ వశంలో ఉన్నాయి అని యథార్థంగా చెప్పకపోతే వాటిని నువ్వు అనుభవించలేవు. సమయమే బహుశా నీకు అత్యంత మూలమైన వనరు. దేవుడు నీకు వరంగా ఇచ్చిన సమయాన్ని నీవు ఎలా ఉపయోగిస్తావనేది నీకు మాత్రమే కాక నీతో ఉన్న ఇతరుల సమయాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. నీ సమయాన్ని దేవునికి ఇస్తున్నావంటే ఆయన స్వాధీనానికి నిన్ను నీవు అప్పగించుకుంటున్నావని అర్థం. అందు నిమిత్తము దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, మిక్కిలి ప్రేమ కలిగిన మా పరలోకపు రాజా, మీ ఘనమైన నామమునకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నాయన, ఈ సమయంలో ప్రభువా, మీరు మాకు ఇచ్చిన విలువైన సమయాన్ని మేము వ్యర్థం చేయక మీ చేతిలో మా యొక్క సమయాన్ని అప్పగిస్తూ ఉన్నాము నాయన. మా యొక్క సమయాన్ని మీ స్వాధీనంలో ఉంచుకోమని అడుగుతూ ఉన్నాం. ఈ సమయాన్ని మీరే మమ్మల్ని నడిపించమని అడుగుతూ ఉన్నాం ప్రభువా. మా దేహాన్ని, మా సామర్థ్యాన్ని ప్రభువా మీ చేతులకు అప్పగిస్తున్నాం. మీ నడిపింపు చొప్పున మేము ముందుకు కొనసాగటానికి, ఆశీర్వాదకరమైనటువంటి మార్గంలో మేము పయనించడానికి, దీవెనలు పొందుకొని మీ నామమునకు మహిమకరముగా జీవించుటకు కృప దయచేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.